మన యొక్క రాహుల్ గాంధీ గారు చెప్పినట్లే మీరు దయచేసి విత్డ్రా చేసుకొని వాళ్ళకు బాగుండాలని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఇంకా చెప్పారు ఐటీ ఎగుమతులు ఏం చేస్తారు, ఫార్మా ఇండస్ట్రీలో ఏం చేస్తారని. సార్ మేము మాట్లాడిన తర్వాత సార్ మనము శాసనసభ వేదిక ద్వారా మాట్లాడుతాం. రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో మేము ఆ రోజు 91 నుంచి మొదలు పెట్టుకొని ఆర్థిక సంస్కరణలు ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను పివి నరసింహారావు గారు ఏ విధంగా మొదలుపెట్టినారు అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడుతూ మా ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పటికీ, వేరే ప్రభుత్వం వచ్చినప్పటికీ, తర్వాత మా ప్రభుత్వం వచ్చినప్పటికీ, దాని తదుపరి వారి ప్రభుత్వం వచ్చినప్పటికీ, ఈరోజు ఆఖరికి రాష్ట్ర ప్రజలు కోరేది ఏంది అధ్యక్ష? రాష్ట్ర ప్రగతిని కోరుతా ఉన్న సందర్భంలో మాకు బేషిజాలు లేవు. మేము ఆఖరికి లాస్ట్కి వచ్చే అంశానికి వచ్చే వరకు రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో రాజీ లేకుండా ఎక్కడైతే మంచి ఆలోచనలు ఉంటాయో, విధానపరమైన నిర్ణయాలు ఉంటాయో, గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము బేషిజాలు పోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళటం జరిగింది అధ్యక్ష. వారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారి గురించి చెప్పారు. వారు రాహుల్ గాంధీ గారు ఎవరి గురించి చెప్పారు అధ్యక్ష? ఈరోజు వారి స్నేహ పార్టీ అయిన, వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన బీజేపీకి సంబంధించి ఈరోజు ఒకరు ఇద్దరు దేశానికి, దేశ ప్రజలకు సంబంధించిన సంపద ఒక్కరిద్దరికి చెందుతా ఉంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు అని రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు పెట్టారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అధ్యక్ష? మీరు పెట్టిన పరిశ్రమ, ఇంకోరు పెట్టిన పరిశ్రమ, ఇంకో 10 మంది పెట్టిన పరిశ్రమ, ఈరోజు అందరికీ అవకాశం, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అనేది మా ప్రభుత్వ ఉద్దేశం. ఈరోజు మీరు పెడతారా, రాజేశ్వర్ రెడ్డి గారు పెడతారా, లేకుంటే మా రాజగోపాల్ రెడ్డి గారు పెడతారా, అందరికీ సమానంగా ఈరోజు పరిశ్రమలకు పెట్టే అవకాశం ఇవ్వాలనే దృక్పథం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు వారితో చేసుకోవద్దంటారు అధ్యక్ష, వారితోని ఒప్పందాలు చేసుకోవద్దంటారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మేము వారికి మాకు అధ్యక్ష చెప్తా ఉన్నాం, ఎవరు వచ్చారని కాదు, ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలి. వి వాంట్ టు పార్ట్నర్ విత్ అవర్ యువర్ స్టేట్ ప్రోగ్రెస్. వచ్చిన వారందరికీ కూడా స్వాగతిస్తాం, స్వాగతం పలుకుతాం. స్వాగతించి మేం చెప్తా ఉన్నాం, రాబోయే 5 సంవత్సరాల కాలాయంలో పరిశ్రమలకు సంబంధించి కానీ, ఐటీ రంగానికి సంబంధించి కానీ 10 అంతలు పెంచే విధంగా మంచి సలహాలు కానీ సూచనలు ఇచ్చే ఎవరినైనా స్వాగతిస్తాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయరాదు. క్రానీ క్యాపిటలిస్టులను మేము అస్సలే ఎంకరేజ్ చేయం. యు టేక్ అవర్ వర్డ్. మా దగ్గర నుంచి ఎవరైనా కూడా క్రానిక్ క్యాపిటలిజం ఎంకరేజ్ చేసే ప్రతిపాదన లేదు, ఆలోచన లేదు, రేపొద్దున మాకుండే ప్లానింగ్ కూడా లేదని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. రాజేశ్వర్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాను, ఎందుకంటే వారు కూడా ఒక యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా, ప్రైవేట్ యూనివర్సిటీ వ్యక్తిగా, వాణిజ్యం వ్యాపారం తెలిసిన వ్యక్తిగా, ఈరోజు మీరు చెప్పే ప్రతి మాట ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, దేశ ప్రజలు చూస్తూ ఉంటారు, అంతర్జాతీయ సంస్థలు కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు మనందరి ఆలోచన, మేము కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈరోజు ఇంతపూర్వకం ప్రవేశపెట్టిన పాలసీస్ మంచిగా ఉంటే మేము ఇంకా మంచిగా చేస్తామని చెప్పాం. లేదు తీసేస్తాం, బాగలేదు అని చెప్పే ఒక ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆఖరికి వచ్చే వరకు రాజకీయాలు ఎటున్నా కానీ ఆఖరికి వచ్చే వరకు రాష్ట్ర ప్రగతి ముఖ్యమని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుకనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇప్పుడే మొదలుపెట్టిన మా ప్రయాణం. ఈరోజు అనేక పాలసీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ పాలసీ ఇప్పటి వరకు లేదు. ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మంచి సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు దాని క్రమంలో మంచిగా చేస్తారని రాజేశ్వర రెడ్డి గారు ఒక విద్యావేత్తగా ఆలోచన చేస్తూ ఉంటే మళ్ళా రాజకీయ ప్రసంగం చేయకుండా మంచి ఆలోచన ఇవ్వండి. ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించే ఇది చేస్తే రేపు ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించి మేము చెప్తే రేపు పొద్దున
ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించిన అంశం ముందు పెడితే వారికి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. నేను ఈరోజు మీ అందరికి మనవి చేస్తాను, గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఇటు బీజేపీ వారు కానీ, ఎంఐఎం వారు కానీ, టీఆర్ఎస్ పార్టీ వారు ఆఖరికి మనం కోరేది రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి. దాన్ని బ్రాడ్గా ముందు పెట్టి వారి సలహా సూచన ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ ఎప్పుడూ జరగలేదు, చరిత్రలో లేదు. కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ చాలాసార్లు జరిగింది. వారు మంత్రివర్గంలో కూడా కలిసి పనిచేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది. ఫ్రెండ్లీ పార్టీ వాళ్ళది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహనతోటి ఆడుతున్నటువంటి నాటకం అధ్యక్ష. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేయలేదు, ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయలేదు అధ్యక్ష. ఏదన్నా చరిత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ధీరుభాయ్ అంబానీని ప్రమోట్ చేసేటువంటి చరిత్ర వారికి ఉన్నది. అదే మాదిరి ఇండస్ట్రీస్ని